కాసేపట్లో సీఎం రేవంత్తో బొంతు రామ్మోహన్ భేటీ. త్వరలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం. బీఆర్ఎస్ బీసీలకు ఆర్భాట ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. బీసీల కుణగణన చేసి తీరుతామన్న మంత్రి పొన్నం. మేడారంలో జాతరకు భారీగా తరలివస్తున్న జనం. వీకెండ్ కావడంతో గద్దెల దగ్గర భక్తుల మొక్కులు. అచ్చంపేట మార్కెట్లో వేరుశెనగ రైతుల ఆందోళన. గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆఫీస్పై దాడి, నిరసన. 2 ఏళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో గత వారం రోజులుగా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. రకరకాల సీజనల్ వ్యాధులతో రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఓపీ పెరిగిందని వైద్యులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉండగా ఈ నెల ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణం చలి నుంచి వేడికి మారటంతో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వేడిని తట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బాగా పెరిగింది. పడకలన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో 1500 వరకు, బోధన్ జిల్లా ఆసుపత్రిలో 800 వరకు, ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో 800 వరకు ప్రతిరోజు ఓపీ నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇవిగాక ప్రైవేట్ హాస్పిటళ్లకు వందల సంఖ్యలో పేషెంట్లు క్యూ కడుతున్నారు. ఇక్కడ పబ్లిక్ దగ్గర చూసిన చుట్టూ రాష్ట్రాలు లేరు. ఇక్కడనే గంటలు నిల్చుంటే డాక్టర్ దగ్గర ఎప్పుడు పోవాలి? ఇప్పుడు ఆడవాళ్ళు 3 ఉండాలి కదా, 3 ఇక్కడ ఉన్నది చూసేది, 2 ఉన్నట్టున్నారు. అసలు ఒక్కరు కదంతా లేరు. అర్ధగంట ప్రైవేట్లో చూపించుకుని, కానీ మనకు పైసలు కావాలి కదా, ఇక్కడ ఆపరేషన్ చేసుకుని ఇక్కడనే చేయించుకుంటా అని వచ్చింది. ముందు మస్తాలు వచ్చినాం, ఈ ఆపరేషన్ నుంచి జర ఆపినాయిగా. ఏం చేయాలి? ఈ మంది నిల్చుండి ఓపిక ఉంటుంది మాకు. మారుమూల గ్రామాల నుంచి ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నమ్ముకుని వస్తారు. కఫ్ కానీ, కోల్డ్ ఉంటే, ఫీవర్ ఉంటే ఏమో ఓపీ తొందరగా దొరికినా లేట్ దొరికినా ఏం కాదు. కానీ కొందరు ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు కౌంటర్స్ ఎక్కువ పెంచితే ఏమవుతుంది అంటే తొందరగా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జామ్ కాదు, ఇక్కడ కూడా జామ్ కాదు. చూసే వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా కొద్దిగా చూసుకోవాలి. కౌంటర్స్ పెంచాలా సార్. సీజనల్ గా వచ్చే వ్యాధులతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగతా వారికి కూడా సోకుతోంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వేడిమి కారణంగా ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కి లోనవుతున్నారు. ఈ కేసులే అధికంగా ఉంటున్నాయని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు చలికాలం తగ్గి సమ్మర్ ఎంటర్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. గత ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే గత 2-3 రోజుల నుంచి చాలా ఎక్కువగా టెంపరేచర్స్ మధ్యాహ్నం నమోదవుతున్నాయి. కొంతమంది సడన్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవడం వల్ల మనకి హీట్ స్ట్రోక్ కూడా తగిలిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. పర్టికులర్గా బాగా చిన్నపిల్లలు లేదంటే బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఇద్దరు కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం రిస్క్లో ఉంటారు. ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ చిన్నపిల్లల్లో మమ్స్ కేసెస్, మీజిల్స్ అనేవి అమ్మవారు ఆ టైప్ ఆఫ్ కేసెస్ కొంచెం ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది. కొన్ని నమోదవుతున్నాయి కూడా. ఇప్పటికే మనకి 1500కు పైగా ఓపీ నమోదవుతుంది రోజు. ఒకప్పుడు అది 900గా ఉండేది. మరి ఇంత తాకిడిని మనం తట్టుకుంటామా అంటే మన దగ్గర స్పెషలిస్టులు కానీ ఆ డాక్టర్స్ అంతా అందుబాటులో ఉన్నారు. వేడి పెరిగినందున పొడి వాతావరణానికి ప్రజలు అలవాటు పడాలని, శరీర శక్తిని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. మేడారంలో డ్రోన్లతో నిఘా పెంచింది పోలీసు శాఖ. ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లను సెక్యూరిటీ కోసం రంగంలోకి దింపింది. జాతర మొదలు కాకముందే లక్షల్లో జనం తరలివస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చారు. మేడారం జాతర జరిగే ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. ఆ డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా వెంటనే పోలీసులు స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ సైతం మేడారం జాతర పనుల తీరుపైన నోట్ విడుదల చేసింది. దీంతో యాక్షన్ టీం సంచరించే అవకాశం ఉండడంతో భద్రత పెంచి డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. మేడారంలో డ్రోన్లతో నిఘా పెంచింది పోలీసు శాఖ. ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లను సెక్యూరిటీ కోసం రంగంలోకి దింపింది. జాతర మొదలు కాకముందే లక్షల్లో జనం తరలివస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చారు.
మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం భక్తుల రద్దీ, భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తలపై అప్డేట్స్ ఏంటి? మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల తాకిడి కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఈ రోజు ఒక్కరోజే దాదాపు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మహాజాతర 21వ తారీఖు నుంచి 4 రోజుల పాటు జరగనున్నది. ఈ జాతరకు వస్తున్నటువంటి ముందస్తు మొక్కుల జనాన్ని అంచనా వేస్తూ అధికారులు ఈసారి మాత్రం దాదాపు 1,50,00,000 మంది ఆ 4 రోజులు జరిగే మహాకుంభమేళగా పిలిచే మేడారం జాతరకు భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఈసారి ముందస్తుగా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. హాలిడేస్, ఇవాళ సండే, ఇవాళ కూడా 2.5 లక్షల మంది వచ్చారు. లాస్ట్ వీక్ సండే అయితే దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వచ్చారు. జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు మేడారంకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా వాహనాలతోటి రద్దీగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈసారి వస్తున్నటువంటి భక్తుల సంఖ్యను చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలిసారిగా రికార్డు స్థాయిలో ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను కూడా 6,000 పైగా బస్సులను అందుబాటులో ఉంచుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సు ఉపయోగించుకుంటున్నారు నేపథ్యంలో ఈసారి మేడారంకి వచ్చే భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మొత్తం మేడార పరిసర ప్రాంతాలంతా కూడా గత వారంలో వచ్చినప్పుడు కూడా మేడారంకు దాదాపు లక్షల మంది వచ్చారు. వెహికల్స్ కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది, కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు రెవెన్యూ, అటు పోలీస్, వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో ఒకటి ట్రాఫిక్ క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంటే కూడా ఈసారి పార్కింగ్ ప్లేసెస్ను పెంచారు. దాదాపు 21 చోట్ల పార్కింగ్ ప్లేసెస్ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పార్కింగ్ ప్లేసెస్కు సంబంధించినటువంటి ప్లేస్ను కూడా చాలా ఎక్కువగా అంచనా వేశారు. సేమ్ టైంలో చాలా చోట్ల రద్దీ కావడానికి కొన్ని కారణాలు గుర్తించారు. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఓవర్టేక్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ కావడం, తర్వాత కొన్ని చోట్ల వెహికల్స్ మధ్యలోనే మరమ్మతు నేపథ్యంలో ఆగిపోవడం కావచ్చు, ట్రాఫిక్ దానికి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడితే ఇమీడియట్లీ అక్కడ రెస్క్యూ టీమ్స్ వెళ్ళడానికి కూడా టీమ్స్ అని ఏర్పాటు చేశారు. కానీ వాటన్నిటిని పర్యవేక్షించడం, భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఈసారి టెక్నాలజీని పోలీస్ శాఖ పెద్ద ఎత్తున వాడుతుందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈసారి డ్రోన్ కెమెరాలను కూడా చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే 8 డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచారు. ఎందుకంటే మేడారంకి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, అటు ఏడునాగర్ నుంచి కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మరోవైపు భూపాలపల్లి, ఇలా అనేక రూట్ల నుంచి మేడారంకి వస్తారు. ఏ రూట్లో నుంచి వెహికల్స్ ఏ మేరకు వస్తున్నాయి, రద్దీ ఎక్కడ ఉంది, ఏ పాయింట్ దగ్గర పార్కింగ్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తిగా నిండిపోయింది, అక్కడ ఏమన్నా సెక్యూరిటీ పరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటి మీద కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలతో పాటు 8 డ్రోన్ కెమెరాలతోటి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఉండే సమయంలో కూడా చేతివాటం కావచ్చు, జేబు దొంగల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఎక్కువగా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. గద్దెల దగ్గర చూస్తే ఆ 4 రోజుల పాటు ఫ్లోటింగ్ లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. ఏకకాలంలో ఇదంతా కూడా జరుగుతుంటుంది కాబట్టి 24 గంటల పాటు భక్తుల దర్శనాలు ఉంటాయి. ఆ సమయంలోనే దొంగలు చేతివాటం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రోన్ కెమెరాలను ఈసారి ఉపయోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు పెద్ద ఎత్తున వాడటం ద్వారా ఎక్కడైనా సరే అలాంటి ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్లీ పోలీస్ టీమ్స్ అక్కడికి వెళ్ళడానికి, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, తర్వాత అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మొబైల్ టీమ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసమే ఈసారి డ్రోన్ కెమెరాస్ ఎక్కువగా వాడుతున్నారు. సేమ్ టైంలో మేడారం పరిసర ప్రాంతంలో అటు ఇటు తాడువాయి నుంచి వచ్చే వైపు నుంచి కావచ్చు, ఇటు పస్రా నుంచి, అదే రేడియేషన్లో చూస్తే దాదాపు ఒక 30 కిలోమీటర్ల మేర పోలీసు శాఖ ఈసారి పూర్తిగా సన్నద్ధమై ఏర్పాట్లు చేస్తుంది. దానికోసమే 8 రూట్లలో 8 చోట్ల ఈ డ్రోన్ కెమెరాలన్నింటి కూడా ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి విజువల్ను ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా ఇవాళ నిర్వహించారని చెప్పొచ్చు. ట్రయల్ రన్లో భాగంగా గద్దెల దగ్గర క్రౌడ్ కూడా ఇవాళ కూడా ఎక్కువగా ఉంది. అక్కడ ఎట్లా జనం వెళ్తున్నారు, మూవ్మెంట్ ఎట్లా ఉంది, తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి. సేమ్ టైంలో తర్వాత కన్నెపల్లి దగ్గర ప్రతిసారి కూడా ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. కన్నెపల్లి జంపనవాగ్ దగ్గర వచ్చే జంక్షన్లో లాస్ట్ టైం కూడా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ అలాంటి చోట్ల దగ్గర కూడా డ్రోన్ కెమెరాస్ ఉపయోగించి ఈరోజు కూడా టెస్ట్ రన్ చేశారని చెప్పొచ్చు. అక్కడ కూడా
ట్రాఫిక్ సంబంధించిన పార్కింగ్ ఎట్లా చేస్తున్నారు, వెహికల్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఎక్కడైనా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు కాబట్టి ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కడైనా ఏదైనా కారణంతో ఆగిపోయిందా, అట్లాంటి ఆగిపోతే ఇమీడియట్లీ అక్కడి నుంచి క్రేన్ సహాయం కావచ్చు, కొంత మొబైల్ టీం అక్కడికి వెళ్ళడానికి, లేదా ఏదైనా చిన్నపాటి ఘర్షణలు కానీ ఏమైనా జరిగినా ఇలాంటి మొబైల్ టీమ్స్ అక్కడికి వెళ్ళడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. దానికోసమే ఈసారి డ్రోన్ కెమెరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా అందులో విజువలేషన్ను డైరెక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా దాదాపు 2-2.5 లక్షల మంది పైగా భక్తులు రావడం, తర్వాత వెహికల్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్ మూవ్మెంట్ నేపథ్యంలో జాతర సమయం సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ కంజెస్టెడ్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ఏ మూల మలుపుల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత రోడ్స్కు సంబంధించినటువంటి కెపాసిటీ ఎట్లా ఉంది, వెహికల్స్ మూవ్మెంట్, వీటన్నిటిని కూడా ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ జాతర సమయంకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ డ్రోన్ కెమెరాలతోటి ఉపయోగించి మేడారం జాతరను మొత్తంగా తమ కంట్రోల్లో పర్యవేక్షణ చేయడానికి పోలీస్ శాఖ చేస్తుంది. సేమ్ టైంలో సెక్యూరిటీ భద్రతాపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది దండకారణ్యం, మావోయిస్టు ప్రాంతాన్ని కావచ్చు, తర్వాత నక్సల్ బరి టీమ్స్ కూడా ఇదంతా కూడా ఒక షెల్టర్గా చూస్తుంటారు. చాలా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు గోదావరి తీర ప్రాంతం దగ్గరే ఉంటుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర లాంటి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. తర్వాత ఇటీవలనే మావోయిస్టుకు సంబంధించినటువంటి మూమెంట్ కూడా పెరిగిందనేది చెప్తున్నారు. మొన్న మేడారం జాతరకు సంబంధించి కూడా ఒక లెటర్ను కూడా మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తర్వాత యాక్షన్ టీమ్స్ కూడా మేడారం జాతర సమయంలో తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ నేపథ్యంలో అలాంటి భద్రత కోసం కూడా ఈసారి పర్యవేక్షణ చేసేందుకు ఈ డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నామనేది అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అమ్మవార్లను తీసుకొచ్చే వనంలోంచి అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం నుంచి మొదలు పెడితే తిరిగి వన ప్రవేశం, అదేవిధంగా జాతరకు వచ్చే సమయంలో వచ్చే భక్తులకు సెక్యూరిటీ సమైనటువంటి చర్యలు తీసుకోవడం, భద్రతాపైనటువంటి అంశాలు కావచ్చు, ట్రాఫిక్, ఇలాంటి వీటన్నిటి మీద కూడా ఈసారి టెక్నాలజీని, తర్వాత ఇప్పుడు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇదంతా కూడా పరిశీలించున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఏ రూట్ నుంచి ఎటువైపు నుంచి వెళ్ళాలి, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా యాప్ తయారు చేస్తున్నారు. ఈ యాప్తో పాటు సేమ్ డ్రోన్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షిస్తూ కావాల్సినటువంటి సహాయ చర్యలు ఇమీడియట్లీగా అందించే విధంగా కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, అదేవిధంగా డ్రోన్ కెమెరాలకు సంబంధించినటువంటి విజువలేషన్ కూడా చూశారు. ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా భద్రతమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఛాంబర్పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకున్నా అధికారులు స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో చైర్మన్ను నిర్బంధించి ఆందోళన చేశారు రైతులు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు బొంతు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి ఎంపీ టికెట్ అడిగినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి రెండింటిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తారని హైకమాండ్ కు చెప్పినట్టు టాక్. అయితే బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కారు దిగుతున్నట్టు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎంతో బొంతు రామ్మోహన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. రామ్మోహన్ భేటీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షను తెరపైకి తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇతర పార్టీకి సంబంధించిన నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా బొంతురామన్, మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలతో కొద్ది రోజులుగా టచ్లో ఉన్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆయన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉంటూ ఉన్నారు. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఉప్పల్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కానీ ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వలేదు. ఆ సమయం నుంచి వెళ్ళి ఆయన తీవ్ర అసంతృప్తిగా కొనసాగుతూ
ఉన్నారు. అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కనీసం సికింద్రాబాద్ లేకపోతే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తో పాటు కేటీఆర్ను కూడా కోరినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్కు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి టికెట్ కూడా మంత్రి మల్లారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులకే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో ఆయన మరింత అసంతృప్తిగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్లో ఉంటే టికెట్ వచ్చే అవకాశం లేదు, పోటీ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్లో చేరితే బెటర్ అనే ఒక ఆలోచన అయితే ఆయన చేసినట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా బరిలో దిగితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కూడా ఆయన భావించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో ఆయన టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆయన మేయర్గా పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్లో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఉద్యమకారుడు కాబట్టి ఆయనని తీసుకుంటే బాగుంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఒక అవగాహన ఉన్నట్టుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. బహుశా ఆయనే కూడా సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి 2 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బొంతు రామన్తో పాటు మరికొంతమంది నేతలు కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు బొంతు రామన్ కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సమయంలో వివరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గతంలో మాజీ మేయర్గా పనిచేసిన బండ కార్తిక కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉంటే ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. ఇలాంటి సమయంలో చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు చేరికలను ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ప్రోత్సహించడంతో పాటు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వీడిన నేతలను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మొన్న రీసెంట్గా పీసీ సమావేశంలో కూడా అప్పీల్ చేశారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది టికెట్ ఆశించి భంగపడి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రావాలని కూడా కోరడం జరిగింది. మరొక వైపు ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా చేర్చుకుంటుంది. మొన్న రీసెంట్గా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. అదే సమయంలో మొన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక కీలకమైన నాయకుడు, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన అధినేత, ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా 2-3 రోజుల క్రితం పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీలో సమాచారం అందుతుంది. వీరే కాకుండా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు, కీలకమైన నాయకులు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బొంతు రామన్ మాజీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే పార్లమెంటు బరిలో ఉండడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ లేకపోతే మల్కాజ్గిరి 2 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎక్కడి నుంచి తనను నిలబెట్టినా గెలిచి తీరుతానని కూడా ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఒకవైపు, మరొకవైపు గర్వాపసి 2 ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ చేరికలు ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు బొంతు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి ఎంపీ టికెట్ అడిగినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి రెండింటిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని హైకమాండ్ కు చెప్పినట్టు టాక్. అయితే బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కారు దిగుతున్నట్టు సమాచారం. మొన్న గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్, ఇవాళ మాజీ మేయర్ సీఎంను కలవడం సిటీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. బొంతు రామ్మోహన్ మొదటి నుంచి కేటీఆర్ కోర్టులో ఉన్నారు. బాబా ఫసీయుద్దీన్ కూడా కేటీఆర్ కోటరీనే. కేటీఆర్ ముఖ్య అనుచరులంతా కొత్త దారి వెతుక్కోవడం ఇంట్రెస్ట్ గా మారింది. సేమ్ టైం నిన్న కేటీఆర్ మీటింగ్ కు ప్రెసెంట్ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్మన్ పర్సన్ సునీతారెడ్డి రేవంత్ ను కలిశారు. లోక్సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ గ్రేటర్ లీడర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని టాక్. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ఉన్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లోని నిజాంపేట్లో
మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. వివిధ పార్టీల నుంచి భారీగా వచ్చిన నాయకులకు శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి తుమ్మల. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క చేరిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ సమావేశానికి రావడం జరిగింది. చాలామంది ప్రముఖులందరూ కూడా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిని గెలిపిస్తామని, రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలపడానికి పెద్ద ఎత్తున ఆయన నియోజకవర్గం, ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము సంసిద్ధులుగా ఉన్నట్టుగా నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. తప్పకుండా భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. తప్పకుండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులకు చెప్పడం జరిగింది. మేడారం మహాజాతరకు ట్రస్ట్ బోర్డును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్ సహా 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఆర్ఎం లచ్చు పటేల్ ని నియమించింది. ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్ గా సిద్ధబోయిన జగ్గారావు ఉన్నారు. మేడారం మహాజాతరకు ట్రస్ట్ బోర్డును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్ సహా 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఆర్ఎం లచ్చు పటేల్ ను నియమించింది. ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్ గా సిద్ధబోయిన జగ్గారావు ఉన్నారు. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై అప్డేట్స్ ఏంటి? మేడారం ట్రస్ట్ బోర్డుకు సంబంధించి చాలా రోజులుగా ఈసారి ట్రస్ట్ బోర్డు వేస్తారా వేయరా అనేకమైనటువంటి ప్రతిపాదనలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి వేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే దీన్ని పూర్తి స్థాయిలో అఫీషియల్గా వస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పెట్టింది. ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలిపింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఆర్ఎం లచ్చు పటేల్ను నియమిస్తున్నారు. దాంతోపాటుగా మరొక 14 మంది మెంబర్స్ ఉంటారు. అందులో ఒకరు మేడారంకు సంబంధించినటువంటి పూజాల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి సిద్ధబోయిన జగ్గారావును ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉంటారు. గతంలో ఉన్నటువంటి ఈ జాతర సమయంలో ప్రతిసారి జాతరకు సంబంధించి చూస్తే దాదాపు 1,50,00,000 మంది భక్తులు వస్తారు. దాదాపుగా కోట్ల రూపాయలైనటువంటి వర్క్స్ జరుగుతాయి భక్తుల సౌకర్యాల కోసం కూడా. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. దానికి సంబంధించినటువంటి కోట్లాది మంది వచ్చే భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం, తర్వాత జాతరకు సంబంధించినటువంటి నిర్వహణ, వీటన్నిటిని కూడా ఓవైపు అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఈ ట్రస్ట్ బోర్డు కమిటీ ఈ పనులను కూడా పర్యవేక్షించడం, కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేదా పనులకు సంబంధించినటువంటి నాణ్యత కావచ్చు, లేదా వాటిని అన్నింటినీ పర్యవేక్షించే బాధ్యత అంతా కూడా ట్రస్ట్ బోర్డుకు ఉంటుంది. ప్రతిసారి కూడా జాతర జరిగే సమయంలో ట్రస్ట్ బోర్డు ఏమేయటం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి సీతక్క దగ్గర నుంచి ఒక ప్రపోజల్స్ వెళ్ళాయి. ఆ ప్రపోజల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి కూడా మొత్తం 15 మందితోటి ఈ ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఏటూ నాగారం సంబంధించినటువంటి ఆర్ఎం లచ్చు పటేల్ చైర్మన్గా ఆయన నియమిస్తున్నారు. అదేవిధంగా సభ్యులుగా ఐలయ్య, కోడి గోపాల్, గొంగెర్ల రాజరత్నం, శ్రీనివాస్ రెడ్డి, యాప అశోకు, పోరిక నారాయణ్ సింగ్, మంజుల, భిక్షపతి, హైమావతి, చాతుర్తి కిషోర్, కొర్రెం అబ్బయ్య, ఆల శ్రీధర్, వద్దిరాజు రవిచంద్ర. ఈ వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం ఎంపీ, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. తర్వాత అంకం కృష్ణమూర్తిలను కమిటీలో వీళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా సిద్ధబోయిన జగ్గారావు కొనసాగుతారు. ఈ కమిటీ ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా జాతర సమయంలో వచ్చే భక్తులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం ఏర్పాట్లు అయితే ఏవైతే జరుగుతుంటాయో వాటన్నింటినీ కూడా ఈ కమిటీ పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి జాతరను సజావుగా నిర్వహించడం కావచ్చు, పనులను వేగవంతం చేయడం, తర్వాత భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవన్నింటినీ కూడా పర్యవేక్షించడం, జాతరను సక్సెస్ఫుల్గా చేయడంలో ట్రస్ట్ బోర్డుకు కూడా కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి నిన్ననే సీతక్క, మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా పంపించారు. తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి లచ్చు పటేల్ కూడా కొద్దిసేపటి క్రితమే ఎండోమెంట్ శాఖ నుంచి ఆయనకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా
ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి 15 మందికి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ గుర్తింపు కార్డు వీటన్నిటితోటి కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా దేవాదాయ శాఖ అధికారులు సూచన చేశారు. దీంతో రేపు లేదా ఎల్లుండి వరకు అఫీషియల్గా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ జాతర నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో బాధ్యతగా ఈ కమిటీ మొత్తం కూడా పనిచేయనున్నది. అందుకు సంబంధించినటువంటి రంగం మొత్తం కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 21వ తారీఖు నుంచి మహాజాతర ప్రారంభమవుతుంది. 21 నాడు వనదేవతలు గద్దెల మీదకి వస్తారు, సారలమ్మతోటి జాతర ప్రారంభమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డే 22 నాడు సమ్మక్క గద్దెలపైకి వస్తుంది. తర్వాత శుక్రవారం ఇద్దరు కూడా గద్దెలపైన ఉంటారు. అమ్మవార్లను లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. మళ్ళీ తిరిగి శనివారం రోజు అమ్మవార్ల వనప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతరకు ఒక గిరిజనులే కాదు, గిరిజనేతరులే పెద్దగా ఎత్తున వస్తారు. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఇలా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆ భక్తుల కోసం ఏర్పాటు జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, తర్వాత వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మిగతా ఏదైతే తాత్కాలికమైనటువంటి మరుగుదొడ్లు, టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ ఏర్పాట్లు ఏవైతే ఇవన్నీ చేస్తుందో ఈ పనులన్నింటినీ కావచ్చు పర్యవేక్షించడం అనేది ఈ కమిటీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ కమిటీకి సంబంధించినటువంటి ఈసారి పునరుద్ధరిస్తారా, ఏర్పాటు చేస్తారా అనే దాని మీద కొంత మీమాంస ఉండే, కానీ ఈ కమిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు E6 న్యూస్.